సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. జొనాథన్ స్విఫ్ట్ రచించిన గల్లీవర్ సాహసయాత్రలు 2వ భాగం. ఇదే ఆఖరి భాగం అండి. తర్వాత మనం ఒక నవల విందాం. మరి కథలోకి వెళ్దామా? భూతం మనిషికో 9 ఏండ్ల కూతురుంది. పేరు గ్లీమ్ డాల్ డిచ్. చాలా తెలివైన పిల్ల. రబ్బర్ బొమ్మను తీసుకొని మా అమ్మాయి అంటూ ఇల్లంతా తిరిగేది. ఆ ఆట బొమ్మకో ఉయ్యాలుంది. దాంట్లో పడుకోమన్నారు గల్లీవర్ను. సంతోషంగా ఒప్పుకున్నాడతను. గ్లీమ్ డాల్ డిచ్ గల్లీవర్ను గ్రిల్ డ్రిగ్ అని పిలిచేది. ఇద్దరూ మంచి స్నేహంగా ఉండేవాళ్ళు. గల్లీవర్కు ఆ పిల్లే నేర్పింది వాళ్ళ భాష. మెల్లిమెల్లిగా ఒక్కో మాట వచ్చి రాని వాళ్ళ భాషలో అడుగుతుండేవాడు. వాళ్ళంతా నవ్వుకునేవారు. గల్లీవర్ను గురించి చుట్టుపక్కలందరికీ తెలిసిపోయింది. అందరూ వచ్చి వింత జంతువును చూసినట్టు చూస్తుండేవాళ్ళు. ఈ విషయం ఎక్కడో ఉన్న భూతం మనిషి స్నేహితుడికి కూడా తెలిసిపోయింది. ఒక రోజున పని కట్టుకుని వచ్చి గల్లీవర్ని చూశాడు. అతని కళ్ళు చూసి, ముక్కు మీదికి జారి పడుతున్న కళ్ళజోడు చూసి పెద్దగా నవ్వాడు. భూతం మనిషి స్నేహితుడికి కోపం వచ్చింది. ముఖం కందగడ్డలా చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర భూతం మనిషికో సలహా ఇచ్చాడతను. పట్టణం తీసుకెళ్లి గల్లీవర్ను సంతలో ప్రదర్శిస్తే బాగా డబ్బు చేసుకోవచ్చు అని. ఆ విషయం గ్లీమ్ డాల్ కిచ్ విని గల్లీవర్తో చెప్పింది. తన స్నేహితుడిని సంతలో ప్రదర్శించటం ఏమిటని ఆ అమ్మాయికి బాధేసింది. మర్నాడు ఉదయం అనుకున్నంత పని అయ్యింది. గల్లీవర్ను గాలి వెలుతురు వచ్చే ఓ చెక్క పెట్టెలో పడుకోబెట్టి పట్టణం తీసుకుపోయారు. భూతం మనిషి, అతని స్నేహితుడు, సేవకురాలు ముగ్గురు వెళ్లారు సంతకు. పూటకూళ్ళ పెద్దమ్మింట్లో బస చేశారు. సాయంత్రం సంతలో విచిత్రమైన ప్రదర్శన ఉంది. అందరూ రావాల్సిందహో అని చాటింపేయించారు. ఎంతమంది జనమో తండోపతండాలుగా వచ్చారు. తడవకు 30 మంది మాత్రమే చూడాలని భూతం మనిషి ఆజ్ఞలు జారీ చేశాడు. గల్లీవర్ను ఒక పెద్ద గదిలో టేబుల్ మీద నిలబెట్టారు. అతనికే ప్రమాదము జరగకుండా పక్కనే సేవకురాలు నిలబడుంది. గల్లీవర్ టేబుల్ మీద అటు ఇటు పచార్లు చేస్తుంటే సేవకురాలు కొన్ని ప్రశ్నలు వేస్తుంటుంది. వాటన్నిటికీ అతని సమాధానం చెప్పాలి. చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ముందర నమస్కారం చేయమని చెప్పాడు భూతం మనిషి. అలాగే చేసేవాడు. వాళ్ళిచ్చిన పండ్లు పానీయాలు తీసుకునేవాడు. మరుక్షణంలోనే అన్ని గుటకాయ స్వాహా చేస్తుండేవాడు. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఇదే పని. అలసిపోయాడు. గల్లీవర్ను చూడటానికి వచ్చిన వాళ్ళెవరూ అతన్ని ముట్టుకోకుండా, అతనికి హాని చేయకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అన్ని చేసిన ఓ పిల్లవాడి చేతిలో ఉన్న పండునొకదాన్ని గల్లీవర్ మీదకు విసిరాడు. గుమ్మడి కాయలా ఉంది. కొంచెంలో తప్పిపోయింది గాని లేకపోతే తలకు పెద్ద గాయం అయ్యుండేది. సంతలో ప్రదర్శన అయిపోయింది. అంతా తిరిగి ఇంటికి వెళ్లారు. గల్లీవర్ను బొమ్మలా ఆడించి బాగా డబ్బు సంపాదించటం మొదలుపెట్టాడు భూతం మనిషి. రోజుకో ఊరు తీసుకుపోతుండేవాడు. చాటింపులు వేయించి కరపత్రాలు పంచిపెట్టి జనాన్ని బాగా పోగు చేసేవాడు. ఒక్కొక్కప్పుడైతే రోజుకు 10-12 ప్రదర్శనలు కూడా ఉండేవి. గల్లీవర్కు ఏడుపొచ్చేది. పాపం వేలకి తిండి నిద్ర ఉండేవి కావు. ఎప్పుడూ సర్కస్ జంతువులా ఎగురుతూ ఉండాలి. విశ్రాంతి ఉండేదే కాదు. నేను చేయనని ఎదురు తిరగటానికి వీల్లేదు. ఎదురు తిరిగితే ఎక్కడ చంపేస్తారోనని భయం. లోపల బాధగా ఉన్న పైకి నవ్విస్తూ ప్రదర్శనలిస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆ దీవిని పరిపాలించే రాజుగారి భార్య గల్లీవర్ని చూడాలనుకుని అతని కోసం సేవకుని పంపింది. రాణిగారి ఆజ్ఞ కాదంటానికి వీల్లేదాయే. సరేనని వెళ్ళాడు. భూతం మనిషి కూడా అభ్యంతరం చెప్పలేదు. అతను వెళ్లేసరికి మహారాణి, ఆవిడ చెలికత్తెలు బారులు తీర్చి కూర్చున్నారు. రాణిగారి ముందు ఎత్తైన బల్ల ఒకటి వేసుంది. దానిమీద గల్లీవర్ను నిలబెట్టారు. అతని చుట్టూరా చెలికత్తెలు చేరారు. చప్పట్లు కొడుతున్నారు. మహా సందడిగా ఉంది. గల్లీవర్ కొంచెం ముందుకు వంగి రాణిగారి చేతివేలని అందుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆవిడ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. మా దగ్గరే ఉండిపోకూడదు నువ్వు అంది మహారాణి.
అమ్మో, భూతం మనిషి చంపేయడు అన్నాడు గల్లీవర్ భయపడుతూ. నేనుండాను, నీకేం పర్వాలేదు అంది రాణి. వెంటనే 1000 బంగారు నాణాలు పంపి గల్లీవర్ ఇక మీదట మా దగ్గరే ఉంటాడని భూతం మనిషికి కబురు చేసింది. అతను సంతోషంగా ఒప్పుకున్నాడు. చూశావా, నీ యజమాని ఒప్పుకున్నాడో లేదో అంది రాణి గర్వంగా. నిజమే మహారాణి, కానీ అతను ఆశపోతూ నేనింకా ఎక్కువ కాలం ప్రదర్శనలు ఇవ్వలేనేమో అని భయపడి మీకు అమ్మేశాడు నన్ను. నాకు తిండి పెట్టడం కూడా దండగా అనుకుంటాడు. అంతా నా మంచికే. నాకు మాత్రం మిమ్మల్ని చూసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. మీ వంటి ఉదారులు నా మీద కనికరం చూపకపోరు అన్నాడు వినయంగా. రాణి గల్లీవర్ తెలివితేటలకు వినయ విధేయతలకు ముచ్చటపడింది. రాజుగారి దగ్గరకు స్వయంగా తీసుకెళ్లి ఏది నీ కథ చెప్పు అంది. గల్లీవర్ తన చరిత్రనంతా చెప్పటం మొదలు పెట్టాడు. కథ అంతా విన్న తర్వాత మొత్తానికి తెలివిగలవాడివే అన్నాడు రాజుగారు. మొదట గల్లీవర్ని చూసి ఆయన ఏదో ఆటబొమ్మ అనుకున్నాడు. తరువాత గల్లీవర్ చెప్పే కబుర్లు వింటే ఆశ్చర్యం వేసింది. 3 శాస్త్రవేత్తల్ని పిలిపించి గల్లీవర్ని పరీక్షించమన్నారు. పరీక్షించిన తర్వాత 3 రకాల అభిప్రాయాలు చెప్పారు. అసలు ఈ సృష్టి అంతా జరగక మునిపే, కాలం పరిపక్వానికి రాకముందే ఈ పొట్టివాడు పుట్టుంటాడు అని ఒక శాస్త్రవేత్త తనకు తోచిన విషయం చెప్పాడు. మిగతా 2 అందుకు ఒప్పుకోలేదు. గల్లీవర్ అసలు మరుగుజ్జు మనిషి కూడా కాదు పొమ్మన్నారు. కారణం ఏమిటంటే రాణిగారి దగ్గరున్న మరుగుజ్జు మనిషి 30 అడుగులు ఉన్నట్ట. అంత కూడా లేడు కనుక గల్లీవర్ ఇతను ప్రకృతిలో ఒక అసాధారణ సృష్టి వైచిత్రమని తిరుగులేని నిర్ణయం చేశారు. వాళ్ళ నిర్ణయాలు విని గల్లీవర్ నవ్వుకున్నాడు. రాజుగారు గల్లీవర్కు సర్వ సౌకర్యాలు సమకూర్చారు. కర్రలతో చక్కటి పడక గది ఒకటి తయారు చేయించి అందులో మంచము, 2 కుర్చీలు, 2 బల్లలు, ఒక పెట్టె ఏర్పాటు చేశారు. పడక గదికో తాళం కూడా ఇచ్చారు. రాజు రాణి 2 గల్లీవర్ లేకుండా భోజనం చేసేవారే కాదు. గంగాల నిండా మాంసం ఉండేది. పీపాల కొద్దీ ద్రాక్ష సారాయి వచ్చేది. మామూలు మనుషులు 10-12 మంది ఎంత అన్నం తింటారో అంతా ఒకే ముద్దలో తినేసేది రాణి. ఒక పీపా సారా, ఒక గుటక. ఇదంతా గల్లీవర్కు ఆశ్చర్యంగా ఉండేది. మెల్లిమెల్లిగా రాజుగారి అభిమానం కూడా సంపాదించాడు గల్లీవర్. కోటలో పాగా వేశాడు. ఏం కావాలనుకుంటే అవి క్షణంలో వచ్చేవి. కానీ వచ్చిన ఇబ్బందల్లా రాణిగారి మరుగుజ్జుతోనే. అతను ఆ దేశంలో చాలా పొట్టివాడు. అయితే మాత్రమేం గల్లీవర్ కంటే 10 రెట్లు పొడుగ్గా ఉండేవాడు. చీటికి మాటికి ఒంటికాల మీద లేస్తుండేవాడు. గల్లీవర్ని చూస్తే అసూయగా ఉండేదతనికి. గల్లీవర్ కూడా నిర్లక్ష్యంగానే ఉండేవాడతనంటే. ఎందుకో ఓ రోజు మరుగుజ్జుకి గల్లీవర్ మీద చాలా కోపం వచ్చింది. అమాంతం ఎత్తి నూనె జాడిలో పడేశాడు. గల్లీవర్కు ఈత వచ్చు కాబట్టి బతికిపోయాడు. బట్టలన్నీ పాడైపోయాయి. ఒళ్ళంతా నూనె. చిరాగ్గా ఉంది. కోపం పట్టలేక వెళ్ళి రాణిగారితో చెప్పాడు. ఆవిడ మరుగుజ్జుని బాగా కొట్టించి జైల్లో వేయించింది. అప్పటి నుంచి గల్లీవర్కు మరుగుజ్జు బాధ తప్పింది. గల్లీవర్కు రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. రాణిగారు ప్రత్యేకంగా ఒక పడవను తయారు చేయించి కానుకగా ఇచ్చింది. గల్లీవర్ ఆ పడవెక్కి ఓ చిన్న తటాకంలో అటు ఇటు తిరుగుతుండేవాడు. ఒకరోజు పెద్ద కప్ప ఒకటి పడవలో చేరి పడవను ఒక వైపుకు వంచేయడం మొదలుపెట్టింది. శక్తంతా ఉపయోగించి పడవ బోల్తా పడకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. మరుసటి రోజు మరో సంఘటన జరిగింది. గల్లీవర్ తన గదిలో కూర్చుని ఉన్నాడు. తలుపులు దగ్గరకు వేసున్నాయి. మెల్లగా ఓ కోతిపావగారు ప్రవేశించారు. లోపలికి వచ్చి కోతిపిల్ల అనుకుందో ఏమో కర్మ, గల్లీవర్ని తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. గల్లీవర్కు భయం వేసి కదలకుండా కూర్చున్నాడు. ఇంతలో గది బయట చప్పుడైంది. చప్పుడు వినగానే గల్లీవర్ని పొట్టకు కరిపించుకొని గబగబా బయటకు పోయి ఇంటి కప్పెక్కి కూర్చుంది. ఇదంతా సేవకులు చూసి పెద్దగా అరవడం మొదలెట్టారు. కొందరు కోతిపైకి రాళ్లు వేస్తున్నారు. ఆ రాళ్లు తగిలి గల్లీవర్ ఎక్కడ చచ్చిపోతాడోనని రాళ్లు వేయొద్దన్నారు రాజుగారు. సేవకులు నిచ్చెనలు వేసుకొని ఇంటి మీదికి ఎక్కారు. కోతి ఇదంతా చూసి లాభం లేదనుకుని గల్లీవర్ను మెల్లగా పెంకుల మీద వదిలేసిపోయింది. తర్వాత సేవకులొచ్చి పట్టుకుని గల్లీవర్ను మెల్లిగా కిందకు దింపారు.
ఇది జరిగిన తర్వాత 15 రోజులు గల్లీవర్ మంచం మీద నుంచి కిందకు దిగలేదు. రాజదంపతులు ప్రతిరోజు వచ్చి అతని యోగక్షేమాలు కనుక్కుంటుండేవారు. గల్లీవర్కు పూర్తి ఆరోగ్యం చేకూరిన తర్వాత కోతిబావ కథ చెప్పి అతన్ని ఏడిపిస్తుండేవారు. తమాషాగా గడిచిపోతున్నాయి రోజులు. బ్రాబ్డింగ్ నాగ్ దీవి వచ్చి అప్పుడే 2 ఏళ్లు దాటుతుంది. తన మనుషులు, తన దేశం గుర్తొచ్చినప్పుడల్లా గల్లీవర్కు ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓ రోజు రాజదంపతులు, గల్లీవర్ కొంతమంది సేవకులతో కలిసి సముద్ర తీరానికి పోయారు. అక్కడ అతిథి గృహంలో బస చేశారు. ఆ సాయంత్రం సేవకులతో కలిసి గల్లీవర్ షికారుకు పోయాడు. పెట్టెలో కూర్చోబెట్టి గల్లీవర్ను మోసుకుపోతున్నారు వాళ్ళు. సముద్ర తీరానికి పోయిన తర్వాత పెట్టెను మెల్లగా కిందకు దించి వాళ్ళు పక్షుల్ని చంపడం కోసం కొండ మీదకు పోయారు. ఎంతసేపటికి తిరిగి రాలేదు. ఇంతలో పెద్ద గాలొచ్చి వస్తువులు పైకి ఎగిరిపోయినట్టు చెక్కపెట్టె పైకి పోవడం మొదలుపెట్టింది. గాలిలోకి ఎగిరిపోతుంది. లోపల నుంచి గల్లీవర్ ఎన్ని కేకలు పెట్టినా ఎవ్వరూ వినిపించుకోలేదు. పెట్టె మీద ఏదో పక్షి రెక్కల చప్పుడు మాత్రం వినిపించింది. అర్థమైంది గల్లీవర్కు ఇదేదో పక్షి పని అని. అంతలోనే మళ్ళీ కిందకు పడిపోతున్నట్టుగా అనిపించింది అతనుకు. అనుకున్నంత పని అయింది. చెక్కపెట్టె ఢామ్ అని కింద పడి సముద్రం మీద తేలుతోంది. గల్లీవర్కు ఊపిరాడనంత పనైంది. చెక్కపెట్టెలో నుంచి పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. రక్షించండి, రక్షించండి అంటూ. ఎవ్వరూ వినిపించుకోలేదు. తర్వాత ఎప్పుడో చెక్కపెట్టె దానంతటదే ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కొంతమంది బరబరా ఇడ్చుకుపోతున్నారు. గల్లీవర్ కేకలు విని ఈ పెట్టెలు ఉన్నది ఎవరు అని ప్రశ్నించారు వాళ్ళు. నేను ఇంగ్లాండ్ దేశస్థుణ్ణి. దురదృష్టం కొద్దీ కష్టాల్లో చిక్కున్నాను. ఈ పెట్టెలో ఊపిరాడక మగ్గి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను దయుంచి వెంటనే బయటకు తీయండి అని వేడుకున్నాడు. పాపం వాళ్ళు చెక్కపెట్టెకు రంధ్రం చేసి లోపలికి నిచ్చెనొకటి వేశారు. దాని సహాయంతో గల్లీవర్ బయటకొచ్చాడు. అతను చాలా నీరసంగా ఉన్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి. నావికులు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు కానీ ఏ ఒక్కదానికి అతను సమాధానం చెప్పే స్థితిలో లేడు. ఓడ కెప్టెన్ ఇది గ్రహించి మంచి ద్రాక్ష పానీయం తెప్పించాడు. గల్లీవర్ అది తాగి కొంచెం సేపు నిద్రపోయాడు. తెలివి వచ్చేసరికి రాత్రి అయింది. మంచి భోజనం ఏర్పాటు చేశారు. అన్నం తింటూ తింటూ నావికులు, కెప్టెను గల్లీవర్ని బోలెడు ప్రశ్నలు వేశారు. సముద్రంలో చెక్కపెట్టె కొట్టుకుపోతుంటే ఏమిటో చూద్దామనుకుని దాన్ని వాళ్ళు ఒడ్డకు పట్టుకుని తీసుకొచ్చారట. గల్లీవర్ కృతజ్ఞతలు చెప్పాడు వాళ్ళకి. కెప్టెన్కు బహుమానంగా ఒక ఉంగరం ఇద్దాం అనుకున్నాడు గల్లీవర్. కానీ అతను తీసుకోలేదు. బ్రోబ్డింగ్ నాగ్లో తనున్నప్పుడు అతనికో పన్ను దొరికింది. అది అక్కడి మనుషులది. సుమారు 1 అడుగు పొడుగుంటుంది. అది చూసి ముచ్చటపడ్డాడు కెప్టెన్. సరే తీసుకోమని ఇచ్చాడు గల్లీవర్. భూతం మనుషుల కథలు విని పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వారు వాళ్ళంతా. చివరికి ఔన్స్ నగరం చేరుకుంది ఓడ. అక్కడ దిగిపోయాడు గల్లీవర్. దిగిపోతూ రెడ్రిప్లో ఉన్న తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు కెప్టెన్ని, అతని బృందాన్ని. గల్లీవర్కి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. భలే సంతోషంగా ఉంది. కానీ ఇన్నాళ్ళు భూతం మనుషుల మధ్య ఉండటం వల్ల ఏమో అంత తన కంటికి నలుసుల్లా కనిపిస్తున్నారు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడుస్తున్నాడు. అలా నడిచేటప్పుడు వాళ్ళు తన కాళ్ళ కింద పడి ఎక్కడ నలిగిపోతారోనని దూరంగా పొమ్మని సైగ చేస్తున్నాడు. రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ ఒళ్ళు మండుతోంది. ఏమిటి వీడి గర్వమును అని. చివరకు ఎలా అయితేనేం ఇల్లు చేరుకున్నాడు. సేవకుడొచ్చి తలుపు తీశాడు. గుమ్మం తన నెత్తికి తగిలి ఎక్కడ గాయం అవుతుందోనని భయపడి వంగి లోపలికి వెళ్ళాడు. గల్లీవర్ భార్య లోపల నుంచి పరుగులాంటి నడకతో బయటకొచ్చింది. ఆవిడ మోకాళ్ళ వరకు గల్లీవర్ వంగి కూర్చున్నాడు. లేకపోతే ఆవిడ తనను ముద్దు పెట్టుకోవడానికి వీలుండదని అతని భ్రమ. అక్కడున్న వాళ్ళంతా మరుగుజ్జుల్లా, తనొక్కడే ఎత్తైన మనిషిలా అనుకుంటున్నాడు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది గల్లీవర్ ప్రవర్తన. కానీ ఏం చేస్తాడు? భూతం మనుషుల అలవాట్లు ఒక్క రోజులో పోతాయా? పోవు. అందుకే మంచి అలవాట్లు నేర్చుకోండర్రా అనడం మిమ్మల్ని. గల్లీవర్ భార్య ఇదంతా చూసి చూసి మీరింక సముద్ర ప్రయాణం చేయకండి మహానుభావా అని బతిమాలుకుంది.
తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకుంటాయా? 10 రోజులైంది పత్తాలేడు గల్లివర్. మళ్ళీ ఎక్కడ తిరుగుతున్నాడో? ఈలోగా కెప్టెన్ విలియం రాబిన్సన్ గల్లివర్ కోసం 4 సార్లు వచ్చి వెళ్ళాడు. రాబిన్సన్ హోప్వెల్ నౌకకి అధిపతి. ఆ నౌక చాలా పెద్దది. సుమారుగా ఎంత బరువు ఉంటుందో తెలుసా? 300 టన్నులు. ఇదివరకోసారి లీవెంట్కు వెళ్ళినప్పుడు కూడా రాబిన్సన్ ఓడలో గల్లివర్ డాక్టర్గా పనిచేశాడు. ఇద్దరికి మంచి దోస్తీ ఉంది. చాలా రోజులైంది కదా అని గల్లివర్ని చూడటానికి వచ్చాడు రాబిన్సన్. ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్నందుకు ఇద్దరికి సంతోషంగా ఉంది. కుశల ప్రశ్నలు అయ్యాక, నేను మరో 2 నెలల్లో తూర్పు ప్రాంతం దీవులకు ప్రయాణం కట్టాలనుకుంటున్నాను. నువ్వు రాకూడదు సరదాగా అన్నాడు. గల్లివర్ తటపటాయించాడు. నువ్వు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. పని అంతా నువ్వే చూసుకోనక్కర్లేదు. నీతో పాటు మరో 2 డాక్టర్లుంటారు. మీకు సహాయం చేయటానికి మరో మనిషిని నియమిస్తాను. రెట్టింపు జీతం ఇస్తాను నీకు. ఇన్ని ప్రయాణాలు చేశావు, ఇంత అనుభవం సంపాదించావు. నువ్వు నాకు తోడుగా ఉంటేనా 7 సముద్రాలు క్షణంలో దాటేయను అన్నాడు రాబిన్సన్. గల్లివర్కైతే ఉబలాటంగానే ఉంది. ఎంచక్కా మళ్ళీ సముద్ర ప్రయాణం, ఓడలు, వ్యాపారం, కలిసి భోజనాలు చేయటం, కబుర్లు చెప్పుకోవటం ఎంత బాగుంటుందో అని. కానీ వచ్చిన చిక్కల్లా భార్యతోనే. తనకసలే భయం ఎక్కువ. ఇంతలోనే మళ్ళీ ప్రయాణం అంటే ఒప్పుకుంటుందో లేదో ఆలోచించి చెప్తానన్నాడు గల్లివర్. రాబిన్సన్ సరేనన్నాడు. అతనటు గుమ్మం దాటగానే గల్లివర్ భార్యను పిలిచి అడిగాడు. రుసరుసలాడింది తను. శతవిధాల భార్యకు నచ్చజెప్పాడు గల్లివర్. బోలెడంత జీతం ఇస్తానంటున్నాడు. వ్యాపారం జోరుగా సాగి లాభాలొస్తే మనకు వాటా ఇస్తానంటున్నాడు. ఇంతకంటే కావాల్సిందేమిటి అన్నాడు. ఎలాగైతేనేం భార్యను ఒప్పించి గల్లివర్ మూటాముల్లె సర్దుకొని బయలుదేరాడు. 1706 ఆగస్టు 5వ తేదీన ఆనందోత్సాహాల నడుమ ఓడ కదిలింది. పోయి ఎప్పుడో 7-8 నెలలకు ఒక దీవిని చేరుకున్నారు. అన్నాళ్లపాటు నిర్విరామంగా సముద్ర ప్రయాణం చేయటం వల్ల నావికులు చాలామంది జబ్బు పడ్డారు. అందుచేత అక్కడే 3 వారాల పాటు ఉండాల్సి వచ్చింది. కొంచెం తేరుకుని అన్ని సర్దుబాటు చేసుకుని కొత్త సిబ్బందిని చేర్చుకొని నౌక మళ్ళీ బయలుదేరింది. టాంక్విన్ దీవి చేరుకున్నారు. వ్యాపారం ఏం జరగలేదక్కడ. కొందామనుకున్న వస్తువులేవి సిద్ధంగా లేవు. పైగా కొన్నాళ్ల వరకు సరుకు వస్తుందన్న నమ్మకమూ లేదు. అందుకని రాబిన్సన్ కొన్నాళ్ల పాటు టాంక్విన్లోనే ఉందామనుకున్నాడు. ఊరికే ఉండటం ఎందుకు, ఈలోపుగా చుట్టుపక్కల దీవుల్లో వర్తకం చేయొచ్చు కదా అని రాబిన్సన్ ఒంటి స్తంభం ఓడ ఒకటి కొన్నాడు. అందులో 14 మంది సిబ్బందిని నియమించాడు. గల్లివర్ను ఆ జట్టుకు నాయకుణ్ణి చేశాడు. రాబిన్సన్ టాంక్విన్లో ఉండి వ్యవహారాలు చూసుకునేటట్టు, ఆ 2 నెలల పాటు గల్లివర్ చుట్టుపక్కల దీవుల్లో వ్యాపారం చేసేటట్టు. సరేనంటే సరేననుకున్నారు. గల్లివర్ ఒంటి స్తంభం ఓడ బయలుదేరింది. 3 రోజులు ప్రయాణం చేశారో లేదో పెద్ద గాలివాన బయలుదేరింది. క్రమేపీ అది తుఫానుగా మారింది. రివ్వుమని ఒకటే గాలి. సముద్రమంతా అల్లకల్లోలంగా ఉంది. ఓడ గాలికి ఊగిపోతోంది. సముద్రంలో ఆటుపోటు ఎక్కువయ్యాయి. నావికులంతా భయపడుతున్నారు. ఏం చేయటానికి పాలుపోవటం లేదు. 2వ రోజుకి కొంచెం గాలివాన తగ్గాయి. ఇంతలో మరో ఉపద్రవం. పులిమీద పుట్రల 2 ఓడల నిండా సముద్రపు దొంగలొచ్చి చుట్టుముట్టారు. అంతా ముసుగు వీరుల్లా ఉన్నారు. వస్తూనే గల్లివర్ అనుచరుల మీద విరుచుకుపడ్డారు. కదలటానికి మెదలటానికి వీలు లేకుండా తాళ్లతో కాళ్ళు చేతులు కట్టి పడేశారు. సరుకులన్నీ మూటలు కట్టుకొని వాళ్ళ ఓడల్లోకి చేరేసుకున్నారు. గల్లివర్ మనుషులు చేసేది లేక గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డారు. గల్లివర్కి గుండెలో బితుకుమంటోంది. కనీసం ప్రాణాలతోనైనా వదిలిపెడతారా లేదా అని. వాళ్లల్లో ఒకతను పోర్చుగీసు మనిషిలా ఉన్నాడు. నిజానికి అతను దొంగల నాయకుడు కాకపోయినా అటూ ఇటూ పరిగెడుతూ పనులు పురమాయిస్తూ హడావిడి పడిపోతున్నాడు. గల్లివర్ మనుషుల్ని చూడగానే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని డచ్చి మనిషికి అర్థమైపోయింది. తన భాషలో నోటికిష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. కోపంతో కల్లెర్ర చేసి కదలటానికి వీల్లేకుండా వీళ్ళందరినీ తాళ్లతో బంధించి సముద్రంలో పారేయండిరా అన్నాడు. గల్లివర్కి డచ్ భాష కొద్దిగా వచ్చు. అందుకని అతను తిట్టే తిట్లన్నీ అర్థమవుతూనే ఉన్నాయి.
చేసేదేం లేక బతిమాలటం మొదలుపెట్టాడు. మనమంతా ఇరుగు పొరుగు దేశస్థులం. క్రిస్టియన్లు ప్రొటెస్టెంట్లు అయినంత మాత్రాన ఒకరినొకరం ఇలా దోచుకోవడం, దూషించుకోవడం భావ్యంగా లేదు. మీకు పుణ్యం ఉంటుంది. మీ కెప్టెన్తో చెప్పి మమ్మల్ని వదిలిపెట్టేలా చూడండి, కనికరించండి అని ప్రాధేయపడ్డాడు. డచ్ మనిషికి దయ కలగలేదు. ఈసడింపుగా చూశాడు. ఈ తడవ మరీ ఎక్కువగా తిట్టిపోస్తున్నాడు. వాళ్ళ మనుషుల వైపు తిరిగి ఈసారి ఇంకేదో భాషలో తిడుతున్నాడు. బహుశా జపాన్ భాష అయి ఉండాలి. సముద్రపు దొంగలు 2 ఓడల్లో వచ్చారని చెప్పానుగా. అందులో పెద్దదానికి కెప్టెన్ జపాన్ దేశస్థుడు. అతనికి డచ్ భాష అంతగా వచ్చినట్టుగా లేదు. మాట్లాడింది కాస్త తప్పుల తడక. గల్లివర్ని రకరకాల ప్రశ్నలతో వేధించాడు. అన్నిటికీ వినయంగా సమాధానం చెప్పాడు గల్లివర్. చివరికి ఎలాగైతేనే మిమ్మల్ని చంపమని మాత్రం అభయం ఇచ్చాడు కెప్టెన్. కానీ సముద్రపు దొంగలు చంపినా బాగుండేది. అంతకంటే దారుణమైన శిక్ష విధించారు. గల్లివర్ మనుషుల్ని బానిసలుగా చేసుకున్నారు. ఒంటి స్తంభపు ఓడని వశపరుచుకున్నారు. గల్లివర్ని ఓ చిన్న దోణిలోకి ఎక్కించారు. ఒక తెరచాప, 2 తెడ్లు తప్ప ఏం లేవు ఆ పడవకి. 4 రోజులకి సరిపడా ఆహార పదార్థాలు మాత్రం ఇచ్చారు. గల్లివర్ మొహం చూస్తే కెప్టెన్కి జాలేసింది. ఫోన్లే పాపమని మరో 4 రోజులకి సరిపడా ఆహార పదార్థాలు ఇచ్చారు. ఇదంతా చూస్తున్న డచ్ మనిషికి ఒళ్ళు మండిపోతుంది. వీడికి ఇంత ఉపకారం చేయటం ఏమిటా అని మనసులో గొనుక్కుంటున్నాడు. గల్లివర్ పడవ కదిలేదాకా ఓడపైన నించుని తిడుతూనే ఉన్నాడు. చేసేదేం లేక తన చిన్న దోణెను నడుపుకుంటూ బయలుదేరాడు గల్లివర్. జేబులో ఉన్న దూరదర్శిని తీసి చుట్టూ పరిశీలించి చూశాడు. దూరంగా చిన్న చిన్న దీవులు చాలా కనిపించాయి. వాటిని చూడగానే గల్లివర్కి ప్రాణం లేచి వచ్చినట్లయింది. బతికాం బాబు. దగ్గరలో ఉన్న దీవి ఏదో ఒకటి ముందు చేరిపోవాలనుకున్నాడు. అనుకోవటమే తడువు ఆ దిక్కుగా పడవ పోనిచ్చాడు. మరో 3 గంటలకు ఒక చిన్న దీవి చేరుకున్నాడు. అక్కడంతా రాళ్ళు రప్పలు, నేలంతా ఎగుడు దిగుడుగా ఉంది. వెతగ్గా కొన్ని పక్షి గుడ్లు ఏవో దొరికాయి. ఎండు పుల్లలు 4 పోగు చేసి చెకుముకి రాయితో వంట చేశాడు. గుడ్ల పడుకుబెట్టుకొని తిన్నాడు. ఆకలి తీరలేదు. పేగులు ఇంకా నకనకలాడుతూనే ఉన్నాయి. అయినా సరేనని వాటితోనే సరిపెట్టుకున్నాడు. పడవలో ఉన్న ఆహార పదార్థాలు ముట్టుకోలేదు. వాటిని అప్పుడే తినేస్తే ఎలా? సాధ్యమైనంత ఎక్కువ రోజులు వచ్చేలా చూసుకోవాలి. ఓ దారి తెన్ను దొరికేటంత వరకు వాటిని పొదుపుగా వాడుకోవాలి. చీకటి పడింది. మళ్ళీ 4 చితుకులు పోగు చేసుకుని మంట చేసుకుని చలి కాచుకుంటూ అక్కడే ఆ కొండరాళ్ళ మధ్య పడుకున్నాడు. మర్నాడు మరో దీవికి బయలుదేరాడు. అక్కడ ఆ రోజంతా గడిపాడు. 5వ రోజుకి చిట్ట చివరి దీవి చేరుకున్నాడు. ఆ దీవి మిగిలిన వాటికంటే కొంచెం దూరంగా ఉంది. అక్కడ కూడా అంతా రాయి రప్ప. అక్కడక్కడ గడ్డి పరకలు, అడవి మొక్కలు మాత్రం ఉన్నాయి. అదృష్టం కొద్దీ ఓ చిన్న నీటి మడుగు ఉంది. గల్లివర్కి బాగా ఆకలేస్తుంది. దోణిలోంచి కొంత ఆహారం తీసుకొని తిన్నాడు. మడుగులో నీళ్లు తాగాడు. అప్పటికి కొంచెం సేద తీరాడు. తర్వాత తీరుబడిగా రాళ్ల మధ్య దొరికే పక్షి గుడ్లు పోగు చేశాడు. కొంచెం ఎండుగడ్డి చితుకులు సంపాదించాడు. అవన్నీ మరుసటి రోజు కోసం ఓ గుహలో దాచుకున్నాడు. తను కూడా ఆ రాత్రి అక్కడే గడిపాడు. సముద్ర తీరపు లతలు, గడ్డి, అడవి మొక్కలు పడుకోవటానికి పక్కగా వేసుకున్నాడు. పడుకున్నాడే కానీ లోపల క్షేమంగా ఇంటికి చేరగలనా అన్న బేజారు. పాపం చాలా అలసిపోయి ఉన్న గల్లివర్కు ఎందుకో భయం వల్ల కాబోలు అసలు నిద్ర పట్టలేదు. అంత నిర్జన ప్రదేశంలో ఒక్కడు గడపటం అసాధ్యం అనిపిస్తోంది. భగవంతుడు దయ తలిస్తే తప్ప లేకపోతే ఏముంది? తినటానికి తిండి లేక, ఏ తోడు లేక బితుకుబితుకుమంటూ దీనంగా బతుకు చాలించాల్సిందే. ఆలోచనల మధ్య ఎప్పుడో ఓ కునుకు తీశాడు. తీరా లేచి చూస్తే బారెడు పొద్దెక్కింది. కాసేపు రాళ్ల మధ్య తిరిగాడు. ఎండ తీవ్రత ఎక్కువైంది. చుర్రుమంటోంది ఒళ్ళు. మరో 10 అడుగులు వేశాడు. అంతలో హఠాత్తుగా 1000 మేఘాలు ఒక్కసారి సూర్యుని మీదకు దండెత్తినట్టు వెలుగు తగ్గిపోతోంది. తలెత్తి చూస్తే ఏముంది? ఓ పెద్ద విచిత్ర ఆకారమేదో ద్వీపం వైపు వస్తోంది. దాని కింద నుంచున్న గల్లివర్కు ఓ పర్వతం నీడలో ఉన్నట్లు అనిపించింది. తను నిలబడ్డ చోటికి అది దగ్గరగా రావడంతో ఆ వింత ఆకారం పేరేమో గాని అది చాలా దృఢంగా, సమతలంగా, అడుగు భాగం మృదువుగా ఉన్నట్టు అనిపించింది.
ఎంత మృదువుగా ఉందంటే కింద ఉన్న సముద్రం ప్రతిఫలించి నిగనిగలాడుతోంది. గల్లీవర్ సముద్ర మట్టానికి 200 గజాల ఎత్తున ఉన్నాడు. ఆ వింత ఆకారం గల్లీవర్కు పక్కగా దిగింది. నేలకు దిగినప్పుడు అది ఆక్రమించుకున్న స్థలం ఎంతో తెలుసా? 1 మైలుకి తక్కువ లేదు. గల్లీవర్ చప్పున జేబులోంచి దూరదర్శిని తీసి చూశాడు. ఆశ్చర్యం! అది ఏటవాలుగా నేల మీదకు దిగింది. అప్పుడు చూస్తే అచ్చు జారుడు బల్లలా ఉందది. దాని మీద నుంచి బోలెడు మంది మనుషులు అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళేం చేస్తున్నారో గల్లీవర్కు స్పష్టంగా కనిపించటం లేదు. ఒక్కసారిగా అంతమంది మనుషుల్ని చూసేసరికి గల్లీవర్ కళ్ళు మెరిశాయి. అప్పటిదాకా తను ఒక్కడే ఉన్నాడన్న బెంగతో తిరుగుతున్న అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వీళ్ళు తనకేమైనా సహాయం చేస్తారేమో అడిగి చూడాలనుకున్నాడు. కానీ చిత్రం, కాకల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఆ వింత ఆకారం వచ్చి గల్లీవర్ పక్కనే ఆగింది. విచిత్ర వస్తువు కాదు, వింత పక్షి కాదు, అదేదో కదిలే దీవిలా ఉంది. అక్కడి మనుషులు కావాలంటే దాన్ని ఆకాశం అంత ఎత్తుకి తీసుకుపోతున్నారు, అక్కర్లేదనుకుంటే కిందకు దించుతున్నారు. తమాషాగా ఉంది. కిందకు మీదకు వాళ్ళిష్టం వచ్చినట్టు వంచుతున్నారు దాన్ని. కీ ఇస్తే ఆడే బొమ్మలా ఉందది. అది మరీ దగ్గరకు వచ్చి ఆగింది. అప్పుడు చూశాడు గల్లీవర్. అందులో బోలెడన్ని అంతస్తులు ఉన్నాయి. పైకెక్కి వెళ్ళటానికి వీలుగా మెట్లున్నాయి. కూర్చోటానికి అనువుగా వసారాలు ఉన్నాయి. కింద అంతస్తులో ఉన్న వాళ్ళు దీవిలో ఉన్న మడుగుకి సమీపంలో ఉన్నారు. వాళ్ళు పొడుగాటి గాలాలతో చేపలు పడుతున్నారు. పైన కూర్చున్న వాళ్ళు సంబరంగా చూస్తున్నారు. గల్లీవర్కి సంబరంగానే ఉంది. తల మీద ఉన్న టోపీ తీసి గాల్లో ఆడించాడు. చేతి రుమాలను జెండాలా గాల్లోకి ఊపాడు. దీవి కొంచెం కొంచెం కదులుతుంటే మనుషులు దగ్గరవుతున్నట్టు ఉన్నారు. కానీ నిజానికి వాళ్ళెక్కడో అంత దూరంలో ఉన్నారు. చప్పట్లు కొట్టినా పిలిచినా వినిపించుకోవడం లేదు. తర్వాత ఎప్పటికో చాలాసేపటికి వాళ్ళు గల్లీవర్ వైపు చూపిస్తూ వాళ్ళతో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంతలో 5-6 మనుషులు హడావిడిగా దీవి పై అంతస్తుకు పరిగెత్తారు. మరుక్షణంలో కనిపించకుండా మాయమయ్యారు. ఇదేదో ఇంద్రజాల మహేంద్రజాలంలా ఉంది. గల్లీవర్ ప్రాణానికి విస్తుపోయి చూస్తున్నాడు. దీవి కదులుతోంది. కదిలి పైకి పోతోంది. అట్టడుగునున్న అంతస్తు మాత్రం గల్లీవర్ నిలబడ్డ చోటికి 100 గజాల దూరంలో ఉంది. గల్లీవర్ మళ్ళీ చప్పట్లు కొట్టి కింద అంతస్తులో ఉన్న మనుషుల్ని పిలిచాడు. ఈ తడవ కూడా సమాధానం రాలేదు. గల్లీవర్ వంక మాత్రం ఎగాదిగా చూస్తున్నారు. చాలా సేపైన తర్వాత ఏదో మాట్లాడటం మొదలు పెట్టారు. గల్లీవర్కి అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాళ్ళ భాష ఏమిటో అర్థమైతేనా? అలాగే గల్లీవర్ చెప్పేదేమిటో కూడా వాళ్ళకి అర్థమైనట్టు లేదు. కానీ గల్లీవర్ కష్టాల్లో ఉన్నాడని మాత్రం గ్రహించారు. బండరాయి మీది నుంచి కిందకు దిగి సముద్రం వైపుగా కదిలి రమ్మని కదిలే దీవిలో మనుషులు చేతులతో సైగలు చేశారు. గల్లీవర్ తూచా తప్పకుండా వాళ్ళు చెప్పినట్టే చేశాడు. వాళ్ళు వాళ్ళ దీవి అంచుని గల్లీవర్కి అందేలా కొంచెం కిందకి వంచారు. అక్కడి నుంచి ఆ కింది అంతస్తులో ఉన్న మనుషులు ఇనుప గొలుసు ఒకటి కిందకు జారేశారు. అది పట్టుకొని వేలాడాడు గల్లీవర్. వెంటనే వాళ్ళు ఆ ఇనుప గొలుసుని పైకి లాగారు. అమ్మయ్యా! ఎలాగైతేనే గల్లీవర్ కూడా కదిలే దీవిలోకి వచ్చి పడ్డాడు. గల్లీవర్ కదిలే దీవి పైకి వచ్చాడో లేదో బిలబిలమంటూ మనుషులు అతని చుట్టూ గుమిగూడారు. గల్లీవర్ని చూస్తున్న కొద్దీ వాళ్ళ మొహాల్లో ఆశ్చర్యం ఎక్కువ అవుతుంది. కొత్త కొత్త ఆట వస్తువులు కనిపిస్తే ఎలా విచిత్రంగా చూస్తారు మీరు? అచ్చు అలాగే చూస్తున్నారు. నిజానికి గల్లీవర్కి కూడా అలాగే ఉంది. వాళ్ళ ఆకారాలన్నీ, అలవాట్లని, కదలికల్ని విస్తుపోయి చూస్తున్నాడు. వాళ్లకు మనలా నిటారుగా మెడ మీద తలకాయలు లేవు. కుడివైపుకో ఎడంవైపుకో భుజం మీదకి ఒరిగిపోయి ఉన్నాయి. అంటే ఏమిటి? ఎటో ఓ పక్కకి ఆంచి ఉంటాయన్నమాట. ఒక కన్ను లోపలికి తిరిగి ఉంది. మనలాగా కనుగుడ్డు పైకి కనిపించటం లేదు. ఇంకో కన్ను సరిగ్గా నడినెత్తిన ఉంది. వాళ్ళు ధరించిన దుస్తుల మీద సూర్యుడు, చందమామ, నక్షత్రాల బొమ్మలు కనిపిస్తున్నాయి. వాటితో పాటు ఫిడేలు, వేణువు, వీణ, బాకాలు, గిటార్లు, ఇలా బోలెడు సంగీత సాధనాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ భారతీయులకైతే తెలుసు, కానీ పాశ్చాత్యులకు, యూరోపియన్లకు తెలియవు కదా. అందుకని
గల్లీవర్ ఆ బొమ్మల్ని వింతగా చూస్తున్నాడు. ఇంకో చిత్రం ఏమిటో తెలుసా? వాళ్ళకి కొంతమంది నౌకర్లు ఉన్నారు. వాళ్ళ చేతిలో మంత్రదండం లాంటి చిన్న కర్ర ఒకటి ఉంది. ఆ కర్ర చివర ఒక రబ్బర్ బెలూన్ కట్టారు. దాంట్లో చిన్న చిన్న గులకరాళ్ళు పోశారు. ఆ రబ్బర్ బెలూన్ని కదిలించినప్పుడల్లా చప్పుడవుతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ చిన్న కర్రతో అప్పుడప్పుడు ఉన్నట్టుండి పక్కనే ఉన్న మనుషుల నోటి మీద, చెవుల మీద ఓ దెబ్బ వేస్తున్నారు. గల్లీవరికి అది చూస్తే నోట మాట రావడం లేదు. అసలు సంగతి ఏమిటో చెప్పనా? కదిలే దీవిలో మనుషులు ఎప్పుడు హడావిడిగా ఉంటారు. క్షణం తీరిక ఉండదు. పక్క మనుషులతో మాట్లాడటానికి, వాళ్ళ సంభాషణలు వినటానికి బొత్తిగా టైం ఉండదు వాళ్ళకి. అంచేత ముఖ్యమైన విషయం ఏది చెప్పాల్సి వచ్చినా ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ నౌకర్ల ద్వారా కర్రకు కట్టి ఉన్న రబ్బర్ బెలూన్తో నోటి మీద, చెవి మీద కొట్టుకుంటారు. అంటే ఏం చేస్తారో చెప్పనా? ఒకరు మరొకరితో మాట్లాడాలంటే తన నౌకరు చేత ఎదుటి మనిషి చెవి మీద కొట్టిస్తాడు. తను చెప్పేది వినమని అర్థం. అలాగే తనకేదైనా సమాధానం కావాల్సి వస్తే అవతల మనిషి నోటి మీద నౌకరు చేత కొట్టించి అప్పుడు అడుగుతాడన్నమాట. ఈ పనుల కోసం వాళ్ళలో కొంచెం డబ్బున్న వాళ్ళు నౌకర్లను పెట్టుకుంటారు. ఆ నౌకరు లేనిదే వాళ్ళు బయటకు గాని, దూర ప్రాంతానికి గాని వెళ్ళరు. ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుంటే ఒకరు మాట్లాడటం అయ్యాక అతని నౌకరు తర్వాత మాట్లాడాల్సిన మనిషి నోటి మీద మృదువుగా రబ్బర్ బెలూన్తో కొడతాడు. మాట్లాడదలుచుకున్న మనిషి ఎవరితో మాట్లాడాలో వాళ్ళ కుడి చెవి మీద మెల్లగా కొడతాడు. అది కథ. గల్లీవరికి ఇంకో తమాషా ఉంది. యజమాని ఎప్పుడూ ఆలోచనలో మునిగి నడుస్తుంటాడు. మొట్టమొదటే చెప్పానుగా, వాళ్ళెప్పుడూ క్షణం కూడా తీరిక లేకుండా ఉంటారని. ఎగుడు దిగుడు వీధుల్లో నడుస్తున్నప్పుడు ఎవరికి ఢీ కొట్టకుండా సజావుగా నడవడానికి, తూముల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా ఉండటానికి యజమాని కళ్ళ మీద నౌకరు మృదువుగా కొడుతుండాలి. వాళ్ళు అలాగే గల్లీవర్ కళ్ళ మీద, మూతి మీద, చెవులపైన కొడుతూ మెట్లెక్కించి దీవి పైభాగానికి, అక్కడి నుంచి రాజభవనంలోకి తీసుకుపోయారు. రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. రాజుగారి ముందు పెద్ద బల్ల మీద రకరకాల గ్లోబులు, గోళాలు, ఇంకా అనేక గణిత శాస్త్ర సంబంధమైన పరికరాలు ఉన్నాయి. ఒక గంట తర్వాత గాని రాజుగారు ఆ గణిత శాస్త్ర అధ్యయనం నుంచి తేరుకొని గల్లీవర్ని చూడలేదు. గల్లీవర్ మాట రాజుగారికి అర్థం కాలేదు. రాజుగారి భాష గల్లీవర్కి తెలియలేదు. రాజసభలో ఉన్నవారంతా గల్లీవర్ని తెలుగు తక్కువ దద్దమ్మగా జమ కట్టేశారు. రాజుగారు బోలెడు ప్రశ్నలు వేశారు. గల్లీవర్ తనకు వచ్చిన భాషలన్నీ ఉపయోగించిన లాభం లేకుండా పోయింది. రాజుగారు అడుగుతున్నది ఏమిటో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సరే, భోజనాలు పెట్టారు. మాంసం త్రిభుజాకారంలోనూ, చపాతీ దీర్ఘచతురస్రాకారంగా, ఫుడ్డింగు గోళాకారంలో అమర్చారు. కేకులు, ఫిడేలు, వేణువు ఆకారాల్లో, బ్రెడ్డు వీణలాగా పెట్టారు. గల్లీవర్ నవ్వుకున్నాడు. వీళ్ళకి సంగీతం అన్నా, లెక్కలన్నా చాలా పిచ్చిలా ఉందే అని. వాళ్ళ భాషలో రకరకాల వస్తువుల్ని ఏమని పిలుస్తారో అడిగి తెలుసుకున్నాడు గల్లీవర్. మెల్లగా రోజు ఓ 4 గంటల పాటు కూర్చుని వాళ్ళ భాష నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎంచక్క రాజుగారితో, ఆయన పరివారంతో మాట్లాడగలుగుతున్నాడు. అక్కడి వాళ్ళ కదిలే దీవిని లాప్యూటా అని పిలుస్తారు. రాజుగారు గల్లీవర్కి కొత్త బట్టలు కుట్టించారు. ఆయనకు బోలెడంత మంది పరిచారకులు, వంటవాళ్ళు ఉన్నారు. ఆ వంటవాళ్ళు వాళ్ళ గదిలో మీరు జామెట్రీ బాక్సుల్లో పెట్టుకునే రకరకాల పరికరాలుంటాయే, మూలమట్టాలు, వృత్తలేఖిని, కోణమాని, వృత్తకోణము, వాటిని వీణ, వయోలిన్, బాకా వంటి సంగీత సాధనాల్ని నమూనాలుగా పెట్టుకుని వంట పదార్థాలను ఆ ఆకారాల్లో తయారు చేసేవారు. లాప్యూటా ప్రజలకి వాదించడం చేత కాదు. అందరూ శుద్ధ బుద్ధావతారాలు. ఎదుటివాడు చెప్పింది గుడ్డిగా విని చేసేస్తారు. శుచి, శుభ్రత వాళ్ళకి తెలీదు. ఊహాశక్తి కూడా తక్కువే. తమ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడము, మర్యాదతో ప్రవర్తించడం తెలియనప్పుడు ఎంత లెక్కలు, సంగీతం వచ్చినా ఏం ప్రయోజనం? పొందికగా ఉండటం, మంచిగా మాట్లాడటం కదా కావాల్సింది. కానీ అది తప్ప అన్నీ ఉన్నాయి వాళ్ళకి. పనికిరాని పరిజ్ఞానం బోలెడంతా ఉంది. అక్కర్లేని విషయం అంటూ లేదు. అనవసరమైనవన్నీ ఊహించుకొని బాధపడతారు.
ఎలాగంటే సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చి అమాంతం మనుషుల్ని మింగేస్తాడేమో, లేకపోతే మండే మండే సూర్యుడు బూడిదైపోయి లోకానికి వెలుగు ఇవ్వడం మానేస్తే మన లాప్యూట ఏమవుతుంది? ఇలా ఉంటాయి వాళ్ళ భయాలు. ఈ భయాలతో సరిగా కంటి మీద కునుకు కూడా ఉండదు వాళ్ళకి. పొద్దున్నే నిద్ర లేవగానే ఎవరైనా పలకరిస్తే వాళ్ళు వేసే మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? సూర్యుడి ఆరోగ్యం ఎలా ఉంది అని. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మాట్లాడే తీరు గల్లీవరికి వింతగా ఉండేది. లాప్యూటా దీవిలో మరో చిత్రం ఏమిటంటే, ప్రజలకు నీళ్లు కావాలనుకోండి, వర్షం కురుస్తున్న మేఘాల కింద వాళ్ళ ద్వీపాన్ని నిలబెట్టేవారు. ఎంచక్క జనమంతా వానలో అల్లి బిల్లి ఆడుకునేవాళ్ళు. వర్షం నీళ్లు ఎక్కువగా నిలిచి బరువుతో దీవి కుంగిపోతుంది అనుకుంటే మబ్బుల కంటే ఎత్తులో నిలబెట్టి వానని తప్పించుకునేవాళ్ళు. తన సామంత రాజులు ఎవరైనా తిరుగుబాటు చేసినా, పోట్లాటకు దిగినా, కప్పం కట్టకపోయినా లాప్యూటా చక్రవర్తి వాళ్ళని రకరకాలుగా శిక్షించగలడు. ఆ ఎదురు తిరిగిన వాళ్ళ నగరం మీదుగా ఏడాది పొడవునా లాప్యూటా ద్వీపాన్ని గిరగిరా తిప్పుతూ ఉంచేస్తాడు. ఇంకేముంది, ఆ ఏడు అంతా వాళ్ళకి ఎండ, వెలుగు, వర్షం ఏమీ ఉండవు. దీనితో కరువు కాటకం వచ్చేస్తాయి. సూర్యరశ్మి సోకకపోతే రకరకాల వ్యాధులు వస్తాయి కదా. దానితో వాళ్ళు తప్పైపోయింది మహాప్రభు అని చెంపలు వేసుకునేవారు. దీనికి లొంగకపోతే ఇంకో మార్గం ఉంది. సూర్యుడికి ఈ నగరానికి మధ్య లాప్యూటాను నిలబెట్టి ఉంచి పైనుంచి పెద్ద పెద్ద బండరాలు కిందకి పడేస్తారు. ఇంకా కింద వాళ్ళకి గుహల్లోకి దూరి దాక్కోవడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళ ఇళ్ళన్నీ రాళ్ళ దెబ్బలకి కూలిపోతాయి. ఇది కాకపోతే ఆఖరి మార్గం ఇంకోటి ఉంది, బ్రహ్మాస్త్రం. అది సరాసరి లాప్యూటా ద్వీపాన్ని ఆ నగరం మీదకి దింపేస్తారు. దానితో ప్రజలు, ఇల్లు అన్నీ నలిగిపోయి సర్వనాశనం అవుతాయి. అలాగే ఇలా దాడి చేయటం మాత్రం రాజుగారికి సుతారము ఇష్టం ఉండేది కాదు. మంత్రులు, సేనాధిపతులు కూడా ఇష్టపడేవారు కాదు. పైగా అలా లాప్యూటాను కింద ఉన్న నగరం మీదకి దింపేటప్పుడు చర్చి, గోపురాలు, స్తూపాలు లాంటివి గుచ్చుకొని ద్వీపం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఓ రోజు రాజుగారు భటులకు ఆజ్ఞ ఇచ్చారు, ద్వీపాన్ని తూర్పు వైపుగా తెగాడో దగ్గరకు తీసుకుపోమ్మని. లెగాడో వాళ్ళ రాజధాని నగరం. దారిలో అనేక పట్టణాలు, గ్రామాలు కనిపించాయి. అక్కడి ప్రజల విన్నపాలు వినేందుకు గాల్లోనే లాప్యూటాను ఆపి ఉంచేవారు. అక్కడి నుంచి కిందకు దారాలు వదిలేవారు. కింద ఉన్న మనుషులు తాము రాజుగారికి విన్నవించదలుచుకున్నది సవిస్తరంగా రాసి పొట్లాలు పొట్లాలుగా దారాలకు కట్టేవారు. ఆ దారాలన్నీ మళ్ళీ పైకి లాక్కుని పొట్లాలు విప్పుకొని ప్రజల విన్నపాలు రాజుగారికి తెలిపేవారు. ప్రజలు రాజుగారికి ఏమన్నా చెప్పదలుచుకుంటే ఇంత తతంగం ఉండేదన్నమాట. గల్లీవరికి నవ్వు వచ్చింది. బడిపిల్లలు ఆడుకునే గాలిపటాల ఆటలా ఇదేమిటి అనుకున్నాడు. ఇంకో ఊళ్ళో ఎక్కడో కింద నుంచి రకరకాల తినుబండారాలు, ద్రాక్షసారా పోసిన సీసాలు గొలుసుల ద్వారా పైకి పంపించారు. గల్లీవరికి చిత్రంగా ఉంది ఇదంతా. లాప్యూటాలో 2 నెలలు తమాషాగా గడిపాడు. ఈ 2 నెలల్లో వాళ్ళ భాష బాగా నేర్చుకున్నాడు. అప్పుడప్పుడు రాజుగారు తనను పిలిపించి మాట్లాడుతున్నారు. రాజుగారితో కొంచెం చనువు ఏర్పడింది గల్లీవర్కు. ఇదే ఆ సమయం అనుకుని గల్లీవర్ రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహారాజా, నా అదృష్టం కొద్దీ ఇన్నాళ్ల పాటు మీతో కలిసిమెలిసి ఉండే అవకాశం లభించింది. మన లాప్యూటా దీవి లెగాడో చేరగానే మీరు అనుమతిస్తే వెళ్ళిపోతాను. నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. రాజుగారు సంతోషంగా అంగీకరించారు. 4 రోజుల తర్వాత కదిలే దీవి లెగాడోను చేరింది. లాప్యూటా చక్రవర్తి గల్లీవర్కు 200 పౌండ్లకు సమానమైన డబ్బు ఇచ్చి లెగాడోలో ఉన్న తన మిత్రుడొకరిని కలవటానికి ఒక ఉత్తరం రాసిచ్చి కొందరు సేవకుల్ని గల్లీవర్కు తోడుగా పంపాడు. వాళ్ళందరినీ లెగాడోకు దగ్గరలో ఉన్న ఒక పర్వతం మీద దింపారు. లాప్యూటా రాజుగారి అధికారంలో ఉన్న ఈ ఖండాన్ని బాల్నీ బార్బీ అంటారు. భూమి మీదకు వంగగానే గల్లీవర్ సంతోషంతో చప్పట్లు కొట్టాడు. లెగాడోలో వెతికి వెతికి చివరికి ఎలాగైతేనేం రాజుగారి స్నేహితుడి ఇల్లు కనుక్కున్నాడు. అతని పేరు మునోడి. గల్లీవర్ను సాదరంగా ఆహ్వానించాడు. అట్టహాసంగా విందులు, వినోదాలు ఏర్పాటు చేశాడు. మర్నాడు తన రథం మీద ఊరంతా తిప్పాడు. లెగాడోతో ఇళ్ళన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. చుట్టుపక్కల పల్లె ప్రాంతాల్లో తను, మునోడి తిరిగారు. లెగాడోలో ఎక్కువ రోజులు ఉండాలనిపించలేదు గల్లీవర్కు. స్వదేశం వెళ్ళిపోతే బావుండనిపించింది.
లెగాడోకు సుమారు 150 మైళ్ళ దూరంలో దక్షిణం వైపున పసిఫిక్ మహాసముద్రం ఉందని సమాచారం సేకరించాడు గల్లీవర్. సముద్ర తీరంలో ఉన్న లుగ్నాగ్ అనే పెద్ద ద్వీపంలో లెగాడోకు మంచి వ్యాపార సంబంధాలున్నాయి. లుగ్నాగ్ ద్వీపానికి కొద్ది దూరంలో జపాన్ దేశం ఉంది. లుగ్నాగ్ ద్వీపపు రాజుకి జపాన్ దేశ చక్రవర్తికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. తరచుగా ఒకరినొకరు సందర్శించుకుంటుంటారు. నౌకల రాకపోకలు జరుగుతుంటాయి. మొదట లుగ్నాగ్ వెళ్ళి అక్కడి నుంచి జపాన్ చేరుకుంటే ఇంకేముంది, క్షణంలో ఐరోపా ఖండం చేరుకోవచ్చు అనుకోవటమే ఆలస్యం. లెగాడోలోని మిత్రునికి ధన్యవాదాలు చెప్పి వెంటనే ప్రయాణం కట్టాడు. 2 కంచెర గాడిదల మీద సామానంతా వేసుకున్నాడు. దారి చూపటానికి ఒక మనిషిని తోడుగా తీసుకున్నాడు. మెల్లగా గల్లీవర్ మెల్డోనాడ్ రేవు చేరుకున్నాడు. అక్కడి నుంచి లుగ్నాగ్ దీవికి నౌకలో వెళ్ళాలి. మెల్డోనాడ్లోని లుగ్నాగ్కు వెళ్లే నౌక ఏది అప్పుడు సిద్ధంగా లేదు. అందుకని తీరికగా ఊరంతా చూడటం మొదలుపెట్టాడు గల్లీవర్. అక్కడి కొందరితో పరిచయం చేసుకున్నాడు. వాళ్లతో కలిసి కబుర్లు చెప్పాడు. తన సాహస యాత్రలన్నీ కథలు కథలుగా వర్ణించాడు. వాళ్ళంతా గల్లీవరకు సాదరంగా ఆతిథ్యమిచ్చారు. విందులు వినోదాలు ఏర్పాటు చేశారు. లుగ్నాగ్ వెళ్లే నౌక మరో నెలకు గాని బయలుదేరేటట్లు లేదు. ఈ లోపల దగ్గరలో ఉన్న గ్లబ్ డబ్ రిచ్ దీవి చూద్దామని మిత్రులతో కలిసి వెళ్ళాడు గల్లీవర్. గ్లబ్ డబ్ డ్రిప్ అంతా మాంత్రికుల దీవి. అందరూ హోం షూమ్ భీమ్ అంటూ మంత్రాలు వల్లిస్తుంటారు. గల్లీవర్కి అక్కడ ఉన్న కొద్ది రోజులు చాలా తమాషాగా గడిచింది. తన నేస్తాలతో తిరిగి మెల్డోనాడా చేరుకున్నాడు. అక్కడి నుంచి ఓ 15 రోజుల తర్వాత 1708 మార్చి నెలలో లుగ్నాగ్ ఓడలో బయలుదేరాడు. దారిలో క్లెమోగ్నిగ్, ట్రిల్డ్రాగ్ డ్రిప్ దీవుల్లో ఓ 2-3 నెలల పాటు ఆగి వింతలు విడ్డూరాలు చూసుకుంటూ లుగ్నాగ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో పెద్ద ఓడలో 1709 మే 6వ తేదీన జపాన్ దేశానికి ప్రయాణం కట్టాడు. అక్కడి నుంచి ఆమ్స్టర్డామ్ చేరుకున్నాడు. ఇన్నాళ్ల పాటు సముద్ర ప్రయాణాలు చేయడం వల్ల నౌకా సిబ్బందిలో కొంతమందికి ఆరోగ్యం దెబ్బతింది. అందుకని ఆమ్స్టర్డామ్లో సిబ్బందిని మార్చుకుని కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చుకొని ఒక పెద్ద పడవలో ఇంగ్లాండ్ బయలుదేరాడు. 5-6 ఏళ్ల తర్వాత మళ్లీ తన దేశాన్ని, తన ప్రజల్ని చూడటం గల్లీవర్ ఒళ్ళు పులకరించింది. సంతోషంతో కేరింతలు కొట్టాడు. దోవ పొడుగునా కనిపించిన వాళ్ళందరినీ పలకరిస్తూ కబుర్లాడుతూ నేరుగా రెడ్రిప్ నగరం చేరుకున్నాడు. అది కథ. పిల్లలు, గల్లీవర్ సాహసయాత్రలు విన్నారు కదా. ఇక్కడితో ఈ కథ సమాప్తం అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఒక నవల విందాం. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.